నమస్తే అండి. ఇప్పుడు మనము కస్టమర్ రివ్యూ మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ఓనర్‌తో మాట్లాడబోతున్నామండి. శ్రీలక్ష్మి అండ్ నాగేంద్ర గారు. సో, ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1575 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్. కమ్యూనిటీ వచ్చేసి ఆలయ ఆస్పైర్ కమ్యూనిటీ అండి. బాచ్పల్లిలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో, ఇప్పుడు మనము కస్టమర్ ఎలా ఫీల్ అయ్యారు? మనం చేసిన సర్వీస్‌తో పాటు లేకపోతే మనతో పాటు ఉన్న ఒక 2 మంత్స్ టైమ్ పీరియడ్ మనతో పాటు కేటాయించారు కస్టమర్. సో మనం ఇచ్చిన సర్వీసు దాని తర్వాత యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఫిబ్రవరిలో అండి. మనకి వీడియో తీసుకోవడానికి కొంత వీలు కుదరలేదు. 6 మంత్స్ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు ఏ విధంగా మనకి చూపించామనేది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు. సో ఇప్పుడు మనం కస్టమర్ రివ్యూ తీసుకుందాం. మన కస్టమర్ ఎలా ఫీల్ అయ్యారు, ఈ 6 మంత్స్లో కూడా మనం ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేసామనేది కూడా కస్టమర్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు నాగేంద్ర గారు అండి, ఫ్లాట్ ఉన్నారు, సన్ ఆఫ్ ఆదిరెడ్డి గారు. సో ఇప్పుడు మనం నాగేంద్ర గారి రివ్యూ అనేది తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్, మీరు ఎలా ఫీల్ అయ్యారు డే 1 నుంచి? మీరు మా ఆఫీస్కి ఒకసారి రావడం జరిగింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ టైంలో మీరు మీ నాన్నగారితో మళ్ళీ వస్తా అన్నారు. సో వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీకు మా నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు అందింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు మా నుంచి ఏ విధంగా మీరు అంటే బాగా సపోర్ట్ జరిగిందని మీరు ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్గా వచ్చేసరికి నేను హౌస్ తీసుకోకముందే నేను మీ ఆర్బీ ఇంటీరియర్స్ అనే దాన్ని హోల్డింగ్ చూశాను. బ్యానర్ చూసారు. ఆ బ్యానర్ చూసినప్పుడు దాంట్లో ఫస్ట్ నాకు క్యాచీగా అనిపించింది, స్టార్టింగ్ ఫ్రమ్ 1.99 lakhs అనే ఒక కొటేషన్కి నేను దానికి అట్రాక్ట్ అయ్యాను. అని మేము యాక్చువల్గా హౌస్ తీసుకున్నాక అసలు మనకి ఎలా వస్తుంది వుడ్ వర్క్ అనే దానికోసం ఐడియా కోసం మీ డిస్ప్లే యూనిట్కి అయితే రావడం జరిగింది. డిస్ప్లేకి వచ్చినప్పుడు సీరియస్లీ నేను ఫస్ట్ టైం స్పేస్ అనే దాన్ని ఎలాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ఒక మోడల్ అయితే నేను ఫస్ట్ మీ దగ్గరే చూశాను. బట్ నేను చూసినవి అయితే చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఎంత స్పేస్ అన్ని మనం కన్జ్యూమ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి మన సాటిస్ఫాక్షన్ ఉండాలి. కాబట్టి మనం తీసుకున్న ఫ్లాట్ని బట్టి మనం డిజైన్స్ అనేది మార్చుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చి డిస్ప్లే యూనిట్ చూసినప్పుడు ద వే యూ రిసీవ్డ్, లేదంటే మీ టీమ్ కానీ మీ అంత హాస్పిటాలిటీ అనేది చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక మంచి పని చేసేటప్పుడు పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పే రీజన్తో నేను ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే నేను వెళ్ళి మీతో మా ఫాదర్ వస్తారు, ఒకసారి డిస్ప్లే యూనిట్ చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దామని అన్నాను. రెగ్యులర్గా ఎవరన్నా అయితే ఒకరోజు వచ్చిన తర్వాత 2 days నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తాం మొదలు పెడతారు. బట్ మీరు అలా చేయలేదు. 1 week టైం ఇచ్చాక ఏమైంది సార్, స్టేటస్ ఏంటి సార్ అని అడిగారు. తీసుకున్నామండి, ఖచ్చితంగా ఒక 2 daysలో సైట్ విజిట్ చేస్తామని చెప్పాము. చెప్పిన తర్వాత మా మదర్ ఫాదర్ వచ్చారు. వాళ్ళు కూడా అసలు చాలా ఇంప్రెస్ అయ్యారు, అట్రాక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇలా చేయించుకోవచ్చు అని ఒక ఐడియాలజీ అయితే మాకు వచ్చిన తర్వాత మేము మీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఫొటోస్ చూపించండి అన్నాము. మీరు ఫొటోస్ కాదు సార్ డైరెక్ట్ సైట్కి తీసుకెళ్తాము అని చెప్పి మమ్మల్ని ఆన్ ద మూమెంట్ మీరు సైట్కి తీసుకుని వెళ్ళి మాకు ఒక 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చూపించినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మీకు ఇవ్వకముందే మేము ఇంకా చూసాము, ఇంకా షార్ట్ లిస్ట్ చేసాము. మా కమ్యూనిటీలో కానీ లేదంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా ఫ్యామిలీలో కానీ చాలామంది ఇంకా ఉన్నారు ఇంటీరియర్స్ చేసేవాళ్ళే. బట్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంది అని అంటే, ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి ఇలా చేయండి అని అంటే చేసేయడం ఒక్కటే కాదు ఇంపార్టెంట్, అది ఫిట్ అవ్వదా, అలా బాగుంటుందా బాగోదా అనే రివ్యూ మీరు ఎప్పుడైతే ఇస్తారో, ఎప్పుడైనా సరే మేము మనీ పే చేస్తున్నాం అన్నట్టు కాదు, అట్ ది సేమ్ టైం మీరు చేసేటప్పుడు మేము పెట్టే ఎవ్రీ రూపాయికి అది ఇంపార్టెంట్ కాదా అనేది కూడా మీ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తారు. మీ టీంలో మీరు కానీ నాగరాజ్ గారు కానీ మీరు ఇచ్చే ఐడియాలజీస్ కానీ ఇవన్నీ చాలా ఇంప్రెస్ అయ్యడం జరిగింది. మేము ఫ్లాట్ తీసుకుని వచ్చి చూపించిన వెంటనే మీరు మాకు అనుకోకుండా 30 daysలోనే హ్యాండ్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఆల్రెడీ పీక్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నా సరే నాకు 30 daysలో కావాలి అని అంటే మీరు అసలు ఏ హెసిటేషన్ లేకుండా ఓకే సార్ చేద్దాం దాని ఏముంది అని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు 30 daysలో ఇస్తాం సార్ అని చెప్పి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించారు. అండ్ మోర్ ఓవర్ వర్క్ జర్నీలో చూసుకుంటే మేము 30 daysలో అవుతుందా అలా అనుకుంటాం కానీ అవదు అని అనుకున్నాం.
బట్ 28 డేస్కే కంప్లీట్ చేసి మీరు మాకు 2 డేస్లో క్లీనింగ్ అన్నీ కూడా చేంజ్ చేసి బట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఏ రోజు కూడా మమ్మల్ని మీరు మేము ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని ఏమన్నా మేము చెప్పినా సరే నెక్స్ట్ డే మేము సైట్కి వచ్చి చూసుకునేటప్పటికి ఆ అప్డేట్స్ అనేవి ఇంప్లిమెంట్ అయిపోయి ఉండేవి. అది చాలా పాజిటివ్ అనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. ఇంకొకటి ఏంటి అంటే ఆర్పీ ఇంటీరియర్స్ అదేదో ఒక ప్రాఫిట్ కోసమో లేదంటే ఒక మార్జిన్ కోసమో చేసే ఇంటీరియర్ అయితే మేము అనుకోము. ఎందుకు అని అంటే దానికి మేము లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా చూసాము. అంటే ఇప్పుడు చెప్తుంటే చూసే వాళ్ళకి ఇదేదో ఒక మిమ్మల్ని మేము లిఫ్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆ పెయిన్ అనేది లేదంటే ఆ జర్నీ అనేది చూసినోడికి తెలుస్తుంది. యాక్చువల్గా మా మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూసిన డిజైన్ అది కాదు, దానికన్నా ముందు ఇంకో 2 డిజైన్స్ మార్చాము. దాంట్లో ఫస్ట్ దాంట్లో చేసేటప్పుడు వర్కర్ ఫాల్ట్ అయితే సెకండ్ దాంట్లో అది చేసిన తర్వాత కూడా అది మంచి కాంబినేషన్ రాలేదు సార్, మీరు సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పి మాకు అది మార్పించి ఇంకా ద బెస్ట్ ఇవ్వాలని మీరు చేయించారు. దానికైతే మేము చాలా చాలా సాటిస్ఫై. అట్ ది సేమ్ టైం పార్టీషన్ యూనిట్ కూడా మీరు ఏదైతే చూసారో ఫ్రిడ్జ్ వెనకాలది డైనింగ్లో అది కాదు, యాక్చువల్గా అది కూడా ఫినిషింగ్ మంచిగా రాలేదని చెప్పి సార్ మీరు ఏ డిజైన్ కావాలో చెప్పండి, మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాం, ఎందుకంటే మేము అన్నట్టు మేము చేయలేకపోయాము, అది మా సైడ్ నుంచే మిస్టేక్ అన్నట్టు మీరు చాలా కాంప్లిమెంట్గా తీసుకుని దాన్ని మీరు అన్నట్టు చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి నీట్గా చేశారు. అండ్ మోర్ ఓవర్ మీ టీంలో ఏ రోజు కూడా ఎవరి దగ్గర మేము ఏం చెప్పినా అంటే మేము ఏదో మనీ పే చేస్తున్నామని మాకు ఆ నిమిషం నచ్చకపోతే ఇది ఇలా చేశారు అలా చేశారని మేము బ్లేమ్ చేసినా ఏ రోజు మీ వర్కర్స్ కానీ లేదంటే మీ టీం కానీ ఏ రోజు చిరునవ్వుతోనే మాకు రెస్పాండ్ అవుతూ చేద్దాం సార్ అంటూనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ కమిట్మెంట్ అంటే నా దృష్టిలో ఆర్బీ ఇంటీరియర్స్ కమిట్మెంట్ అనేది మాత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద బిజినెస్, దే ఆల్సో గివ్ వాల్యూ ఫర్ కమిట్మెంట్. ఇలాగే ఈ జర్నీ ఇంకా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మీ సక్సెస్లో మాలాంటి కస్టమర్స్కి ఇంకా ఎంతోమందికి మీరు సర్వ్ చేయాలని ఎప్పుడూ మా బ్లెస్సింగ్స్ అట్ ది సేమ్ టైం మేము ఎవరికన్నా సరే రిఫర్ చేయడానికి రెడీగా ఉంటాము. ఇలాగే మీ యొక్క జర్నీ ఇంకా మంచిగా ఫ్రూట్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాము. చాలా చాలా సంతోషం సార్, వెరీ హ్యాపీగా. అయితే మనం ఇప్పుడు నాగేంద్ర గారి రివ్యూ మాత్రం చూడడం జరుగుతుంది అనమాట. జరిగింది ఇప్పటివరకు మనం నాగేంద్ర గారు సార్ రివ్యూ చూసాము. అయితే నాగేంద్ర గారు చాలా బిజీ అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉంటారు. సో టోటల్ ప్రాజెక్ట్ దగ్గరుండి చూసుకుంది మాత్రం ఎవ్రీ మినిట్ మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టింది మాత్రం ఆదిరెడ్డి గారిని మేము కొద్దిగా అంకులని పిలుచుకుంటాం. అంటే జరిగిన ఒక 2 months జర్నీలో సార్ ఫ్యామిలీ అయిపోయారు. అంటే ఎప్పుడు మేము కలిసినా కూడా అంటే ఈ కాలంలో మనకి మనుషులు ఇవ్వడమే చాలా కష్టం, అంటే ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టారు సార్. అంటే వాల్యూస్ ఉన్న మనిషితో మనం ఇప్పటి వరకు మనం పనిచేసామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇప్పుడు మనం ఆదిరెడ్డి గారిని ఎలా ఫీల్ అయ్యారు అనేసి మనం కనుక్కోవాలి. సార్ మీరు చెప్పండి సార్. ఆదిరెడ్డి గారు నమస్తే. మాకు మెయిన్ వర్క్ కాదండి ముఖ్యం, మెయిన్ మాకు చాలా రెస్పాన్స్ ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా కావాలన్నా సేమ్ డే అదే చేయించేసేవారు. మెయిన్ మాకు వర్క్ కన్నా వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాగా నచ్చింది. సార్ మీకు ఆంటీ గారికి మీ కోడలికి మా పని నచ్చిందా? పనికి అసలు పేరు పెట్టడానికి లేదు. మాకు పని కన్నా ముందు మీ రెస్పాన్సిబిలిటీ నచ్చింది, తర్వాతే పని నచ్చింది మాకు. అది మెయిన్. మీరు వస్తారంటే వస్తారు, వర్కర్ రారంటే రారు, అవుతుంది అంటే అవుద్ది, అవ్వదు అంటే అవ్వదు, కరెక్ట్గా చెప్పేవారు మీరు. అది అయితే మనకి మధ్యలో కూడా కొన్ని రిపేర్ చేయడం జరిగింది. అంటే మీరు వచ్చి సజెషన్ ఇచ్చారు, కొంచెం మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రవి, మరి ఏ విధంగా మనం దాన్ని సాల్వ్ చేసి అడగడం జరిగింది. మీకు ఆ ప్రాబ్లమ్స్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా రిపేర్ జరగడం అయిపోయిందా? అయిపోయింది. వెంటనే అంటే ఇట్లా అంటే చెప్పిన వెంటనే రెక్టిఫై చేసేవారు. సో యాక్చువల్గా ఏంటంటే మనం చేసే సర్వీస్ అనేది డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి అనమాట. సో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతిదీ 100% అక్యురేట్గా చేయడం అనేది ఎక్కడా జరగదు. సో మన దగ్గర ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్లో వర్క్ అయిపోగానే డబ్బులు తీసుకొని పారిపోవడం కాదు, వర్క్ అయిపోయినా సరే దాన్ని ఏమైనా సపోర్ట్గా ఏమైనా రిపేర్ వచ్చినా కూడా పట్టుకొని నిలబడ్డాం అనమాట. సో మీరు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో మనకి ఎలాంటి చిన్న వర్క్ వచ్చినా, చిన్న రిపేర్ వచ్చినా కూడా జస్ట్ ఆదిరెడ్డి గారు ఫోన్ చేసే ఆలస్యం మనము
ముందు పరిగెత్తుకుంటూ పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తాం. ఎందుకంటే మనకి కస్టమర్ అంత వాల్యుబుల్ అనమాట. ఈ కస్టమర్ అనే కాదు, వేరే ఏ కస్టమర్కైనా మనము ఇదే విధంగా మనం ప్రొవైడ్ చేస్తాము. బట్ ఆరెడ్డి గారు ఏంటంటే కొంచెం మాకు స్పెషల్, కొంచెం ఫ్యామిలీ లాగా మాకు అయిపోయారు. మా ఆఫీస్లోకి వచ్చి కూర్చొని సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకునే అంత చనువు మాకు ఆదిరెడ్డి గారికి కలిగింది. కాబట్టి ఆదిరెడ్డి గారికి ఏ క్షణమైనా సరే మీకు ఎలాంటి సమయం సార్, మీరు జస్ట్ ఫోన్ చేయండి. మీరు అంత సమయం తీసుకొని ఆఫీస్ రావసరం లేదు. ఓకే, జస్ట్ ఫోన్ చేయండి, మీకు ఎలాంటి సర్వీస్ అయినా నేను చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.